చెప్తాడు ఎవడన్నా పోనీ అనుకుందాం. ఈ ఈ ప్రబుద్ధులైన ఈ మీడియా వాళ్ళకి కనీసం అరే పోనీ మెల్లమెల్లగా ఏదో తప్పిద్దామని అనుకుంటాడు, కానీ ఇవ్వలేమని చెప్పేస్తాడా? జనం నమ్ముతారా నమ్మరా మనం రాసేయని వీటిని అక్షరాలు అనాలా? వీటిని అనొచ్చు అక్షరాలని. వీటికి ఆ పవిత్రత ఉందా ఈ అక్షరాలకి, ఈ పిచ్చి రాతలకి, ఈ బూతు రాతలకి? చంద్రబాబు నాయుడు అన్నదేంటి, మీరు రాసిందేంటి? మొన్న ఇదే బూతు పత్రిక, ఇదే రోత మీడియా 25వ తేదీన నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఏగి పడేసింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం సంకనాకిపోయిందని అణా పైసా లెక్కలతో సహా చెప్పింది. ఎన్ని అప్పులు చేశారు, ఎక్కడెక్కడ నాశనం చేశారు, రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టారని. మీరు చూస్తే ఆ రోజు అది ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని పత్రికల్లో నీతి ఆయోగ్ కథనాలు ఉంటే అది రాయలేదు. అది రాయకుండా గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు అని కాగు గణాంకాలంటూ వార్త రాశారు. కాగు మీడియాకి ఇస్తుందా అండి గణాంకాలు? నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు తర్వాత. కాగు వాళ్ళు గణాంకాలు తీసుకొచ్చి అసెంబ్లీ సెషన్లో అప్రాపరేషన్ బిల్లు ప్రవేశపెట్టినాక టేబుల్ చేస్తారు దాన్ని అసెంబ్లీలో ముందు రోజు. అది చాలా చట్టపరమైనది. అది ఎవడికి పడితే ఆడికి గన్నయ్య గాడికి ఎవడికి ఎవడో మహా అయితే ప్రభుత్వంలో వీళ్ళకి వచ్చిన రిపోర్ట్స్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏదన్నా క్వెరీస్ ఉంటే ఆ మినిస్ట్రీస్కి క్వెరీస్ వేస్తారు. ఆ క్వెరీస్కి వాళ్ళు రిప్లై ఇస్తారు, మళ్ళీ టాలీ చేసుకుని అసెంబ్లీలో టేబుల్ చేస్తారు. నీతి ఆయోగ్ తన ప్రభుత్వం మీద తన ఘనత మీద దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా, తాను ఎలగబెట్టిన 5 ఏళ్ల పరిపాలన మీద నీతి ఆయోగ్ నివేదిక ఇస్తే దాన్ని టచ్ చేయలే, దాన్ని రాసుకోవాలా. గడ్డి పెడితే నీతి ఆయోగ్ వాళ్ళు గడ్డి పెడితే కనీసం ఆ పెట్టిన గడ్డి గురించి రాసుకోవాలా. నీతి ఆయోగ్ వాళ్ళు అవతల వాళ్ళు రాస్తారని అది తీసేసి ఇది రాశారు. గ్రాఫిక్స్ కబుర్లు, గాలి లెక్కలని. ఎంతసేపు గ్రాఫిక్స్. ఇప్పుడు అమరావతిలో ఉన్న బిల్డింగ్లని గ్రాఫిక్సేనా? ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు, ఇంకా మారరా? జనం బుద్ధి గడ్డిగా అది ఇంకేదో పెట్టారు జనం మీకు మొన్న ఎలక్షన్లో. అయినా మీరు మార్పు లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా రాళ్లతో కొట్టి తరమడమే. ఏం రాస్తారు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ మీద అంటే, ఇందు మూలముగా 5.5 కోట్ల మందికి తెలియజేయనిది ఏమనగా సూపర్ 6 ఇవ్వలేం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్పై నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. నీతి ఆయోగ్ మీద రాయలేదు, వీళ్ళు రాసుకోలేదు. నీతి ఆయోగ్ మీద చంద్రబాబు ప్రెస్ మీట్ని వక్రీకరించి ఇలా రాశారు. ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్లోకి జనం వెళ్తున్నారు. అందుకే వాస్తవాలను వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్నా. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీల అమలు. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీల ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులు. గత ప్రభుత్వంపై నిందలంట. నిందలు కాదు, అసలు ప్రజాస్వామ్యంలో ఆ ఫెసిలిటీ లేదు. కానీ లేకపోతే కొన్ని దేశాల్లో ఉరిదిస్తారు, అట్ట తీయాలి. తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు. 46 లక్షల మంది తల్లులకు షాక్ అంట. అన్నదాత సుఖీభావపై ఆలోచనే అనవసరం. 54 లక్షల మంది రైతన్నల్లో నిర్వేదం అంట. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 సాయం గల్లంతే. 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మల ఆక్రందనంట. నిరుద్యోగ భృతి నీటిపాలేలని 1 కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన. సూపర్ 6లు 7లు ఇక గాలిలో కలిసినట్లే. ఎందుకంటే సూపర్ 6లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15% పెరగాలి. అందుకే విజన్ 2047 డాక్యుమెంట్ని ఇంట్లోగా భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారంట. ఎవడు రాశాడు అసలు? అది జర్నలిజం. ఇలాంటి రాతలు కరపత్రాలు కూడా రాయరు, ఇట్లా కరపత్రాలు కూడా రాయరు. ఇప్పుడు రావట్లేదు అనుకుంటా, కానీ కొన్ని బూతు పుస్తకాలు వచ్చేవి యూత్ చదువుకోవడానికి.
అయ్యో గమ్మత్తుకుండే ఆ పేర్లు కూడా. ఆ వయసులో ఉన్న వాళ్ళు కొనుక్కొని చదువుకుంటారు చిన్న చిన్న పుస్తకాలు, వాటిల్లో అన్ని సెక్స్ కథలు ఉంటాయి. వాళ్ళు చాలా బెటర్ వీడికంటే, చాలా బెటర్, 1000 రెట్లు బెటర్. 1000 కాదు అసలు, పోలికే లేదు. చంద్రబాబు నాయుడు ఈ హామీల మీద ప్రజలకి ఏం చెప్పారు అనేది ఒకసారి వినిపిస్తా. వీళ్ళు రాసిన ఒక్క పదమైన అందులో ఉంటే, నేను చేయలేనని కానీ, చేయాలంటే అది కావాలి, చేయాలంటే ఇది కావాలని కానీ ఎక్కడైనా ఉంటే మీరే తేల్చుకోండి, ప్రజలు ప్రేక్షకులే తేల్చుకోండి. ఇక